హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈ టెంపుల్ వచ్చేసి మన హైదరాబాద్లో ఉన్న కర్మంఘట్లో ఉన్న హనుమాన్ టెంపుల్. ఈ టెంపుల్ రీసెంట్గా ఆదిపురుష్ రిలీజ్ అయినప్పుడు ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ గారు దర్శనం చేసుకున్నారు. కాకతీయ రాజుల పరిపాలన నుండి సుమారు 400 సంవత్సరాల తర్వాత ఔరంగజేబ్ దేశంలో ఉన్న అన్ని హిందూ టెంపుల్స్ ని పడగొట్టాలి అని చెప్పి తన సైన్యానికి ఆదేశం పంపిస్తారు. అలా ఆదేశాలు తీసుకొని ఔరంగజేబ్ సైన్యం ఈ కర్మంఘట్ టెంపుల్ దగ్గరకు వచ్చి టెంపుల్ ని పడగొట్టాలి అని చూస్తారు. కానీ ఎవరి వల్ల కాదు. ఈ విషయం తెలుసుకున్న ఔరంగజేబ్ చాలా కోపంతో ఊగిపోయి ఆయుధాలు అన్ని తీసుకొని తానే స్వయంగా ఈ కర్మంఘట్ టెంపుల్ దగ్గరికి వస్తాడు. అలా ఈ టెంపుల్ గుమ్మం వద్దకు రాగానే చుట్టూ ఆకాశంలో ఒక పెద్ద కాంతితో పిడుగు లాంటి శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం వినగానే ఔరంగజేబ్కి భయం వేసి చేతుల్లో ఉన్న ఆయుధాలు అన్ని జారిపోతాయి. అప్పుడు ఆకాశం నుండి మందిర్ తోడ్నా హేతో రాజన్ పహలే తూ కర్మ గట్ అని మాటలు వినిపిస్తాయి. ఆ మాటలు విన్న ఔరంగజేబ్ తన ధైర్యం మొత్తం తెచ్చుకొని నువ్వు నిజమైతే నాకు కనిపించు అని అంటాడు. అప్పుడు ఈ సుందరమైన శ్రీ జ్ఞానాంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. ఈ టెంపుల్ 12వ శతాబ్దంలో కట్టారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుండి నైట్ 8:30 వరకు. ఈ టెంపుల్లో ఒక కోనేరు కూడా ఉంటుంది. అండ్ ఈ టెంపుల్లో లడ్డు ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి ధ్యానాంజనేయ స్వామిగా నిత్య పూజలు అందుకుంటూ భక్తుల కోరికలు తీరుస్తుంటారు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నిర్మించిన ఈ ఆలయంకి ఔరంగజేబ్ వల్ల కర్మంఘట్ ఆలయం అని పేరు వచ్చింది. 1143వ సంవత్సరంలో ప్రతాపరుద్రుడు వేట కోసం సైన్యంతో లక్ష్మీగూడ గ్రామం అంటే ఈ ప్రాంతం మీదుగా అడవిలోకి వెళ్ళాడంట. ఒకరోజు అంతా వేటాడి అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి కోసం ఆగుతాడు. అప్పుడు ఆయనకు ఒక పులి అరుపు వినిపిస్తుంది. వెంటనే ఆ పులిని వేటాడడానికి రాజు అరుపు వినిపించిన వైపు వెళ్తాడు. ఎంత దూరం వెళ్ళినా అరుపు వినిపిస్తుంది కానీ పులి కనిపించదు. దాంతో రాజు మళ్ళీ ఒక చెట్టు కింద ఆగి నిశ్శబ్దంగా అన్ని గమనిస్తాడు. ఒక చెట్టు సందులో నుంచి ఆయనకు రామనామం వినిపిస్తుంది. ఇంత దట్టమైన అడవిలో దైవ ధ్యానం చేస్తున్నది ఎవరు అని రాజు ఆశ్చర్యపోతాడు. నెమ్మదిగా ఆ చెట్టు గుబురు తొలగించి చూస్తాడు. అక్కడ పద్మాసనంలో ధ్యానముద్రులు దివ్య తేజ ప్రభులతో వెలుగుతున్న శ్రీ ధ్యానాంజనేయ స్వామి కనిపిస్తాడు. అది చూసిన రాజు శ్రీ ధ్యానాంజనేయ కనిపించిన స్థలంలోనే ఈ కర్మంఘట్ ఆలయం నిర్మించినట్టు చరిత్ర చెప్తుంది. అప్పటి నుండి స్వామివారికి నిత్య పూజలు జరుగుతున్నాయి ఇక్కడ. సో లోపలైతే ఫోన్స్ అయితే అలో లేవు, ఫొటోస్ కూడా అలో లేవు. సో లోపలైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ మనకు ఆంజనేయ స్వామితో పాటు ఇక్కడ కోదండ రామాలయం కూడా ఉంటుంది లోపల. అంటే చాలా పెద్దగా ఉంది. అండ్ మనము బయటికి రాగానే టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇంకా చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి. అండ్ ఇక్కడ లింగం 3 అవతారాలలో ఉంటాయన్నట్టు. అంటే 3 లింగాలు ఉంటాయి. ఒకటి నాగేశ్వర లింగం, ఇంకోటి స్ఫటిక లింగేశ్వర లింగం, ఇంకోటి విశ్వనాథ లింగం అని ఉంటుంది. సో మనం టెంపుల్ బయటకు రాగానే అయితే ఇది ఎంట్రన్స్. అండ్ మనకు ఎంట్రన్స్‌లో రైట్ సైడ్ ఒక చెట్టు ఉంది చూసిర్రా? చాలా పెద్ద చెట్టు. అది కూడా చాలా ఏళ్ళ చెట్టు. అండ్ ఇదైతే ఎంట్రన్స్ మనకి. అండ్ మనకి ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్‌లోనైతే కోనేరు ఉంటుంది. నేను చెప్పినా కదా కోనేరు ఉంటుందని. ఆ కోనేరు మధ్యలో ఆంజనేయునిది విగ్రహం ఉంటుంది. సో కోనేరులో తాబేళ్లు కూడా ఉన్నాయి. సో చాలా అంటే చాలా బాగుంది. వాటర్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి చూడడానికి. అండ్ లోపలైతే చాలా తాబేళ్లు ఉన్నాయి. ఇది కూడా కోనేరు కూడా అప్పటిదే అన్నమాట. అండ్ ఇంకోటేంటంటే ఈ టెంపుల్ అంటే ఈ కోనేరు పక్కన అంటే హనుమాన్ టెంపుల్ పక్కన మనకి ఇది సరస్వతీదేవి ఆలయం గూడా ఉంటుంది. సో, పక్కన సరస్వతీదేవి ఆలయంలోనైతే చాలా అన్నప్రాసన, అక్షరాభ్యాసం చాలా అంటే చాలా జరుగుతాయి. అక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. సో, చూస్తుర్రు కదా తాబేళ్లు గూడా ఎన్నున్నాయి. చాలా తాబేళ్లున్నాయి లోపల, ఈ కోనేరు లోపల. ఇంకా మనకు లోపల సరస్వతీదేవి ఆలయం ముందు దుర్గాదేవి ఆలయం కూడా ఉంటుంది. అండ్ సో, హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఇదైతే విజిట్ చేయండి. ఎందుకంటే చాలా అంటే చాలా ఇట్లాంటి పురాతనమైన టెంపుల్స్ మనం చూడాలి. మనం తెలుసుకోవాలి. అండ్ ఇది అంటే పీస్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మనం లోపలికి వెళ్తే అండ్ కోసేపు దర్శనం చేసుకొని, కోసేపు అక్కడ మనం టైమ్ స్పెండ్ చేస్తే మనకు ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది. సో, ఈ టెంపుల్‌కి ఎవరైనా వెళ్ళాలనుకుంటే లొకేషన్ అయితే డిస్క్రిప్షన్‌లో పెడుతున్నా. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కిందున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. యాక్టివేట్ చేసుకోండి. సో, మీకు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.